మీరు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఎందుకు? వ్యక్తితో ద్వేషం ఎందుకు? వారి అలవాట్లను మీరు ద్వేషించండి. ఏ అలవాట్లయితే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేశాయో. ఎందుకంటే ఆ అలవాట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు వారి మాటలకు కోప్పడండి, కానీ వారి మీద కాదు. ఎందుకంటే మాటలు మారిపోతూ ఉంటాయి. మర్చిపోండి వారి తప్పులను, వారిని కాదు. ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోగలం కాబట్టి. మీరు ప్రేమించాల్సింది వారి ఆత్మని, వారి భావాలను, శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం నైతికం. ఇక ఏమైనా చెప్పాలంటే కఠినంగా కాదు, ప్రేమగా చెప్పాలి.